నామసంగీతంలో పూర్తయిన తర్వాత 10 నిమిషాల నుంచి మౌనంగా సత్సంగం చేస్తామన్నమాట. మనందరికీ తెలిసిందే రేపటికున్న జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. దాని గురించి వాక్యాలు చెప్తూనే రోజు కూర్చుంటున్నామన్నమాట. ఈ జూన్ 21 అనేది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 156 దేశాల్లో యోగాభ్యాసాన్ని రేపటి రోజున ప్రాక్టీస్ చేస్తారన్నమాట. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏంటంటే యోగా ద్వారా అన్ని పొందవచ్చు, శారీరకమైంది, మానసికమైంది, అదేవిధంగా మోక్ష సాధనకి ఈ ఆత్మని పరమాత్మతో యొక్క కలపాలో లేక అక్కడికి ఎలా సేవించుకోవాలో కూడా అన్ని కూడా ఈ యోగాభ్యాసంలో ఉన్నాయని గమనించి మనం ఏదైతే ఆనందాన్ని పొందుతున్నామో ఈ ఆనందాన్ని విశ్వం మొత్తం పొందాలనే భావంగా ఇంటర్నేషనల్ యోగా డేని మోడీ గారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకొచ్చారన్నమాట. రేపటి రోజున ఆ రోజు కాబట్టి ఉదయం మన భావనారాయణ స్వామి యోగ దక్షిణ కేంద్రంలో, అదేవిధంగా సాయంత్రం కూడా 7 గంటల దగ్గర నుంచి 9 గంటల దాకా యోగాభ్యాసాన్ని ప్రాక్టీస్ చేసే అతిథులు కొంతమంది చీరాలో కానీ ఓవర్లో కానీ అంతా కూడా వీళ్ళందరూ దేవాలయం నుంచి వారి యొక్క సందేశాన్ని ఇస్తూ వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తారంట. భక్తులందరూ కూడా మనందరూ కూడా ఇది ఎంత కూడా ఏంటంటే గురువుల్లో పెట్టడం మౌత విమోచన చేస్తున్నాం. ఎంత అవకాశం ఉంది ఆత్మాన్ని మీరు కానీ స్నేహితులు కానీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాం. కొంత చిన్నజీవి స్థానాలు ఉన్నామన్నమాట. యోగా ఏంటంటే అందరూ గ్రూప్ నుంచి మంచిగా చేసుకుంటారు కాబట్టి ఒక వారం ముందు నుంచే దీన్ని చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకేసారి అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. వారోత్సవాలు అంటే ఏంటంటే చిరంజీవి హైదరాబాద్లో సమతామూర్తి దగ్గర ప్రోగ్రాం చేశారన్నమాట. యోగాభ్యాసం గురించి స్వామివారు చెప్పింది ఏంటంటే ఇది మన యొక్క ఋషి కల్చర్. అంటే ఋషులు మనకు ఇచ్చిన కొన్ని జీవన విధానాల్లో యోగాభ్యాసం అనేది ఒక జీవిత విధానం అన్నమాట. ఇవి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశానికి కొన్ని 100 సంవత్సరాలు అంటే బ్రిటిష్ వాళ్ళు లేక మొఘల్ రాజులు అంటే ముస్లింస్ సంబంధించిన రాజులు వీళ్ళందరూ ప్రభావితం పెట్టారంటే మన కల్చర్ని కొంచెం వాళ్ళు పాడు చేశారు. ఆ పాడు చేసినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఏదైనా వెళ్ళిపోయింది యోగాభ్యాసం, ఈ దేవాలయాలు చక్కగా భర్తీ చేసుకోవడం తోటి ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట. మనలో ఏంటంటే ఇవన్నీ కూడా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన గురువుల ద్వారా కొంచెం వీటిని వ్యాప్తి చేస్తూ ముఖ్యంగా ఏంటంటే మన నరేంద్ర మోడీ గారి వల్ల ఈ కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళారు. మన దేశంతో పాటుగా విదేశాలకు కూడా వెళ్ళి అందించే ఏర్పాటు చేయగలిగామన్నమాట. కాబట్టి ఈ కృషి ఖచ్చితంగా గమనించడం కూడా జాగ్రత్త. అంతకుముందు రోజుల్లో మన పంటల మొత్తం కూడా 6 నెలలు పంటలు ధాన్యం ఎలా వచ్చేదండి 6 నెలలు. అది ఇప్పుడు ఎన్ని రోజులు వచ్చేసింది 100 రోజులు పంట 3 నెలలకు వచ్చేసింది. అదేవిధంగా ప్రతి పంటలో కూడా ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ అని కెమికల్స్ అని ఇంకా ఏంటంటే వాటికి సంబంధించిన కొన్ని స్టెరాయిడ్స్ లాంటివి వాడి ఆహారాన్ని పొల్యూషన్ చేసేసారు. పొల్యూషన్ చేసేసి వాళ్ళ దగ్గర పంటకి ప్రాధాన్యత ఇచ్చారు కదా, క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు, దిగుబడికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆర్గానిక్ పంటలను తీసుకొచ్చి మామూలు 10 రూపాయలు ఉంటే ఇది 15 రూపాయలు ఉంటుంది. ఎందుకు గిట్టుబాటు ఎక్కువ అయింది, కొంచెం ఖర్చు ఎక్కువైంది అన్నమాట. అదేవిధంగా చీడపాటలు ఎక్కువ ఉంటాయి, మందులు ఎక్కువ వాడాలి. కాబట్టి ఇప్పుడు సమాజం ఏం చేసింది కూడా ఆరుదానికి మళ్ళీ వెళ్ళింది. ఆరుని నెట్టేసుకున్నారు, కొంతకాలం మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు పండించారు. తర్వాత ఏం చేశారు మళ్ళీ మంచాల గోల్డీస్. అట్లా ఏంటంటే ఈ ఋషి కల్చర్ ఏంటంటే ఎన్ని వ్యాయామాలు చేసినా ఎన్ని చేసినా కానీ దీనికి సంబంధించింది ఏది కూడా సాటి రాదన్నమాట. వాళ్ళన్నీ
తయారు చేసి గుణాలతో సహా ఎలా సరి చేసుకోవాలనేది యోగాభ్యాసం ద్వారా వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఈ ఋషి కల్చర్లో ఏంటంటే వాడు అన్నిటికీ అంటే ఏంటి, శరీరానికి, మనసుకి, అదేవిధంగా సంఘానికి, అదేవిధంగా ఆత్మ, అంటే 4 రకాలుగా చేయాల్సిన సాధనలు మొత్తం కలిపి ఈ పదాన్ని విమర్శించారన్నమాట. ఇక్కడంటే ముందు ఇంకా మనకి శ్రీకృష్ణుడు జగద్గురు అంటారు, వాళ్ళ అన్ని అభ్యాసాలు భగవద్గీతలో ఉంటాయన్నమాట. కానీ ఈ పదాన్ని మహర్షి ఏంటంటే ఆ కళాత్మకంగా ఉన్న యోగాభ్యాసం ఏంటంటే ఒక సిస్టమేటిక్గా డిజైన్ చేసి అష్టాంగ యోగం అని ప్రవేశపెట్టి 8 అంగాలుగా స్వామివారు యోగాభ్యాసాన్ని ప్రపంచానికి అందించారన్నమాట. సుమారుగా 5000 సంవత్సరాల క్రితం ఆయన దీన్ని డిజైన్ చేశారు సుమారుగా అన్నమాట. అప్పటి నుంచి ఆయన గోల్డెన్ డేస్ లో ఉన్న ఆయన చాలా ప్రాచీనమైన ముందే ఆయన పతాంజలి మహర్షి అన్నమాట. వీరు ఆధ్వర్యంలో ఏంటంటే యోగాన్ని ప్రపంచానికి ఇచ్చిన తర్వాత ఎవరు ఎన్ని మార్పులు చేసినా మూలం మాత్రం ఆయన చెప్పిందే ఉంటుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సమాజానికి అనుకూలంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి కొంతమంది మార్పులు చేస్తూ వచ్చారన్నమాట. కానీ మూలం ఎంత ఉంది పతాంజలి మహర్షి చెప్పిన దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ అష్టాంగ యోగ విద్యలో దాని గురించి బ్రీఫ్గా మీకు ఏంటంటే కొన్ని విషయాలు తెచ్చుకుని రేపటి జరిగే కార్యక్రమంలో చెప్పుకుంటూ ఉంటారు. అష్టాంగ యోగం స్వాభావం తెలియజేశారన్నమాట. అష్టాంగ యోగంలో ఇవి 8 అంగాలతో కూడిన ఈ అభ్యాసం అన్నమాట. మొట్టమొదటి ఏంటంటే యమ, రెండోది ఏంటి నియమ,